హలో హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా స్పెషల్గా గ్రామీణ స్టైల్లో ఎండు చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇంట్లో ఒకసారి ఈ ఎండు చేపల సాంబార్ చేస్తే ఎంత వాసనతో అందరూ కిచెన్ వచ్చేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకుని తినేయండి, చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఎండు చేపలను అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ముందుగా అందులోకి ఆయిల్ కూడా వేయలేదు, సో అలానే ఫ్రై చేసుకుంటున్నాను. అలా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది. సో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి, మట్టి అనేది అలానే ఉండిపోతుందండి. సో అందులో ఉండే మట్టి అంతా వెళ్ళాలంటే ఇలా ముందుగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా పొగ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇలా అందులోకినే వాటర్ అనేది వేసేస్తే హాట్ వాటర్లో ఒక 3 to 5 minutes అలా ఉంచేస్తే అందులో ఉండే మట్టి గలీజ్ అంతా వెళ్ళిపోతుందండి. ఇలా చేసిన తర్వాత 3 to 4 minutes అయితే వాష్ చేసుకునేసి 3-4 సార్లు వాష్ చేసుకునేయండి. కొంతమంది ఎండు చేపల స్మెల్ అది తినడానికి ఇబ్బంది పడుతుంటారండి. సో వాళ్ళ కోసం అయితే ఇలా వెజిటేబుల్స్ అనేది వేసి మంచి పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో కొంతమంది డ్రై ఫిష్ తినరు పిల్లలు, సో అందుకని ఇలా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించానండి మీకు. ఇక్కడ ముందుగా నేను మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క వేసుకున్నాను. అలాగే 2 లవంగాలు, 2 యాలకులు వేసుకునేసి ఇందులోకి నేను ఎండు కొబ్బరి అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరి యూజ్ చేయడం వల్ల టేస్ట్ రుచి అనేది బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా అల్లంని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ముందుగా మీరు బ్లెండ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల అది మంచిగా బ్లెండ్ అవుతుంది పేస్ట్ లాగా. తర్వాత మనం ఇందులోకి ఆనియన్ను అలాగే టొమాటోని వేసేసి బ్లెండ్ చేసుకుంటున్నానండి. టొమాటోలు అనేది దీనికి ఎక్కువగానే పడతాయి, సో అందువలన పులుపు ఎక్కువగా ఉండాలి ఈ చేపలకైతే. సో ఇలా టమాటోస్ని ఎక్కువ వేసుకోండి. చింతపండు వేసుకునే వాళ్ళు కూడా చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చండి, చింతపండు రసం. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడినైతే ఇక్కడ వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది. లేకుంటే గరుగ్గా ఉంటే ఆ కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదండి. సో ఇలా నేను చూపించే పద్ధతిలో అయితే బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ నేను ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నానండి. మీరు గ్యాస్ మీద చేసే వాళ్ళైతే మీడియం ఫ్లేమ్ని పెట్టుకొనేసి ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేయండి. అలా వేసిన తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ నేను ఇందులోకి ఉల్లిపాయలు వేసేసాను. అవి మంచిగా ఫ్రై అయినాయి. తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ని బ్లెండ్ చేసుకున్నామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. ఆ మసాలా పేస్ట్ ఆయిల్ అనేది పైకి తేలుతుండాలి. సో అలా కలుపుకోవాలి. మధ్యలో అంతా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుందాం. అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అలాగే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టిన చాందాలు అలాగే గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 2 to 3 minutes అయితే బాయిల్ చేయాలి. అప్పుడు ఆ వెజిటేబుల్స్కి అంతా ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఈ ఎండు చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుందండి. కనీసం 2-3 సార్లు కొద్దిగా మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 నిమిషాల దాకా నానబెట్టి వాసన తగ్గిపోతుంది.
అలాగే ఈ ఎండు చేపల సాంబార్తో వేయడానికి ముందుగా తే దాన్ని ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాతనే సాంబార్లోకి అనేది వేసేయాలి. తర్వాత దీనికి హోమ్మేడ్ సాంబార్ పొడి అయితే రుచి డబల్ అవుతుంది. అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలైతే ఎక్కువగా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ అయితే. తర్వాత మీకు నచ్చితే చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటి చింతపండు రసం వేయకుండా టమోటోతోనే ఈ కర్రీ అనేది చేశానండి. మీరు గ్రేవీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచి 20 నిమిషాల దాకా దీన్ని మంచిగా ఉడికించుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు ఉడికించుకొని కర్రీ అనేది కుదిరిన తర్వాత మనం ఏదైతే వాష్ చేసి పక్కన పెట్టింటామో డ్రై ఫిష్ దాన్ని అప్పుడు యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. తర్వాతనే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి కొద్దిగా అలానే ఉంచేసి తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ డ్రై ఫిష్‌లో ముందర ఉన్న హెడ్ ఇష్టం లేకపోతే తీసేసి వేసుకోవచ్చండి. మనం ఇక్కడ మంచిగా అయితే వాష్ చేసుకున్నాం కదండీ! సో, ఎలాంటి ఇబ్బంది లేకుండా కర్రీ చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఈ సాంబార్ వేడి వేడి రాగి సంగటిలో కలిపి తింటే అద్దిరిపోతుందండి. మళ్ళీ రుచి అనేది మర్చిపోలేరు. అంత బాగా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.